ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బ్రహ్మానందం గారు ఒకానొక స్థాయికి వెళ్ళిపోయాక, ఒక స్టార్డమ్ దాటేసాక, ఇండస్ట్రీకి కామెడీకి కేర్ ఆఫ్ అయిన తరువాత అవును, గంటకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అయ్యారంట, నిజమేనా? ఏమంటే ఆయనకి డిమాండ్ వచ్చింది. ఆ, ఆయనకి డిమాండ్ వచ్చేటప్పుడు డిమాండ్ చేశాడు. నిజమేనా ఈ అమౌంట్? డెఫినెట్గా. ఓకే. చాలామంది చెప్పుకున్న విషయం అది. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త దర్శకులు వచ్చేసారండి. ఇప్పుడు ఆర్జీవి తర్వాత కొత్త దర్శకుల ప్రపంచం వచ్చేసింది. తర్వాత ఆర్జీవి దగ్గర నుంచి వచ్చినటువంటి డైరెక్టర్సే కాకుండా సో సినిమా మీద ప్యాషన్స్తో కథలు రాసుకొని, సినిమాలు చూసి కథలు రాసుకొని, డైలాగులు రాసుకుని, స్క్రిప్ట్ పట్టుకుని, ప్రాక్టికల్గా దర్శకత్వంలో అనుభవం లేనటువంటి కుర్రాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు అటువంటి డైరెక్ట్ కెమెరామెన్ మీద ఆధారపడతాడు. సో కెమెరామెన్ ఏదన్నా గట్టిగా చెప్తే ఇతను నచ్చదు. ఈ విధంగా కెమెరామెన్కి డైరెక్టర్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనటువంటి డైరెక్టర్లు ఉన్నందువల్ల ఈ ఆర్టిస్టుల టైం వేస్ట్ అవుద్ది. ఓకే, అంతే కదా. కాబట్టి గంటకి ₹1,00,000 ఇస్తే నేను చేస్తాను, మీరు ఎన్ని గంటలన్నా వాడుకోండి, నా రేట్ ఇది అని అన్నాడు. సాగింది. తప్పే ఉంది అందులో? ఊరికనే ఇవ్వరు కదా. ఊరికనే ఇవ్వరు కదా. కాబట్టి ఆ విధంగా సాగింది ఆయన వైభవం. అయితే ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్, ఇందాక మీరే అన్నారు బ్రహ్మానందం గారు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారు తర్వాత కాలంలో ఎదుగుతూ వచ్చారు, కొంతమంది అవకాశాలు ఇస్తూ వచ్చారు చెప్పారు. అయితే బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ కానీ లేదా వేరే ఆప్షన్ లేక ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ అలా పెరిగిపోతుంది అనుకొని కొంతమంది వాంటెడ్గా ఎంఎస్ నారాయణ గారిని డెఫినెట్గా ఇప్పుడు ఒక్క బ్రహ్మానందం గారి వల్లే అన్ని సినిమాలు రావు కదా. కరెక్ట్, కమెడియన్స్ కావాలి, వేరే ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో బ్రహ్మానందం గారు లేడు, బాపు గారి సినిమాలో బ్రహ్మానందం లేడు. సో మరి వాళ్ళకి కూడా మరి కమెడియన్స్ కావాలి కదా. అప్పుడు బాపు గారు ఏ వేసిన వాడుకున్నారు కొన్ని సినిమాల్లో. అలాగా ఒక్క బ్రహ్మానందం గారి వల్ల అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వు. తర్వాత బ్రహ్మానందం గారు రేటు పెంచినందువల్ల, ఈయన రూల్ చేస్తున్నందువల్ల సో కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇంకా కమెడియన్స్ని తయారు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎంఎస్ నారాయణ గారిని బాగా లేపారు. ఓకే, అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈవీవి సత్యనారాయణ గారు. ఈవీవి సత్యనారాయణ గారు పట్టుకుంటే డెఫినెట్గా ఆ కమెడియన్ పైకి రావటం అనేది తథ్యం. ఇంక తిరుగుండదు. ఆయన హస్తం అట్లాంటిది. ఆయన తలుచుకున్నాడంటే చేసేస్తాడు ఆయన. సో ఆ విధంగా ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టరు, ఎందుకంటే బ్రహ్మానందం గారి కన్నా తక్కువ వస్తాడు, బ్రహ్మానందం గారి కన్నా తగ్గి ఉంటాడు మనిషి. సో కావాలి కదా వీళ్ళకి. అందుకోసమని ఎంఎస్ నారాయణ గారిని మరి బ్రహ్మానందం గారిని భరించలేకో, బ్రహ్మానందం గారి మీద కాస్తో కించిత్ కోపం చేత బ్రహ్మానందం గారు దొరక్కో ఇన్ని కారణాలు ఉంటాయి. అవును, ఆ టైంలో ఎంఎస్ నారాయణ గారిని బ్రహ్మాండంగా ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ అన్నీ రాసి, ప్రత్యేకమైన క్యారెక్టర్స్ సృష్టించి, ఆయన మీద పాటలు కూడా పెట్టి అలాగా బ్రహ్మాండంగా పైకెత్తారు. మిగతా కమెడియన్లో బ్రహ్మానందం గారు ఎవరితో బాగుండేవారు? ఎంఎస్ గారితో కాకుండా అందరితో బాగుండేవారు? ఆయనకి బాగా ఇష్టలంటూ ఎవరైనా ఉన్నారా? మళ్ళా ఎంఎస్ నారాయణ మంచి ఫైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని వాళ్ళ ఫ్రెండ్షిప్ మళ్ళా నడిచింది. తర్వాత ఎంఎస్ నారాయణ జోకులు కూడా చెప్తుంటాడు ఆయన. అవును, బ్రహ్మానందం గారు. అందులో ఏంటంటే ఎల్బి శ్రీరామ్ కూడా ఒక ఇదే కదా. ఎల్బి శ్రీరామ్ గురించి ఒక జోక్ చెప్పాడు ఎంఎస్ నారాయణ గారు. మీ అంత కాంట్రవర్షియల్ మనిషి ఉండడండి అన్నారు. నేను కాంట్రవర్షియలా అని అన్నాడు ఎల్బి శ్రీరామ్ గారు. మరి కాంట్రవర్షియల్ కాకపోవటం ఏంటి? మీ 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 పేరేమో
శ్రీరాము, మీ ఇంటి పేరేమో లంక. లంకకి శ్రీరాముడికి ఎక్కడ కుదురుద్దండి? ఇంతకన్నా కాంట్రవర్షియల్ ఏముంది? దట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్ అన్నాడు. అలాగా చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. తర్వాత బ్రహ్మానందం గారు మంచి గెటప్ ఏదో తమాషా అయిన గెటప్ వేసుకుని మేకప్ రూమ్లోకి వస్తున్నాడు. ఎంఎస్ నారాయణ గారు మేకప్ వేసుకుంటున్నాడు. మేకప్ వేసుకుంటే ఒరే ఎంఎస్, నా గెటప్ ఎలా ఉంది అని అన్నాడు. ఓ బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన. అదేంట్రా నన్ను చూడకుండానే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నావు ఏంటంటే, చూడకపోయినా అదే సమాధానం, చూసినా అదే సమాధానం చెప్పాలి కదా. సో ఆ విధంగా ఆయన జోక్స్ చాలా టైమింగ్, చాలా గమ్మత్తుగా జోక్స్ వేస్తాడని బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ బ్రహ్మానందం గారు కూడా కొడుకుని హీరోగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. చేశారు.